ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైనా అమాయకంగా అనిపిస్తే అస్సలు నమ్మొద్దు. బికాస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. అందరికి నమస్తే అండి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కమెంట్స్ లో పెట్టండి, మేము చూసి చెప్తాము. సో ఆర్ద్ర నక్షత్రంలో 4 పాదాలు కూడా మనకి మిథున రాశిలోకి వెళ్తాయి అనమాట. సో ఆర్ద్ర నక్షత్రం వల్ల ఏంటంటే వాళ్ళు బేసికల్లీ బాన్ బిజినెస్ పీపుల్. సో ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన చాలా ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ దానివల్ల ఏంటంటే చాలా విషయాలు వాళ్ళకి ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి మెటీరియలిస్టిక్ వరల్డ్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పీపుల్ రియల్ ఆఫ్ ఫేక్ ఈజీగా అర్థమైపోతుంది బయట. వీళ్ళు మాట్లాడే వాళ్ళు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది నక్షత్రాధిపతి రాహు అండ్ రాష్ట్రాధిపతి వచ్చేసి బుధుడు అయింది కాబట్టి కంప్లీట్లీ ఆ గ్రిప్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఒకటే ఏంటంటే జాతకంలో బుధుడు చంద్రుడు ఎట్లున్నాడు చూసుకోవాలి. జాతకంలో బుధుడు చంద్రుడు స్టేబుల్గా ఉంటే మాత్రం ఆర్ద్ర నక్షత్రంని ఇంకా క్యాచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, చాలా హైట్స్కి వెళ్తారు. బట్ వీళ్ళకి బుధుడు చంద్రుడు స్టేబుల్గా లేకపోతే మాత్రం వీళ్ళ వాయిలెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆర్ద్ర నక్షత్రం అంటేనే ఇంటెన్స్ నక్షత్రం, అది శివుని కన్నీళ్ళని సూచిస్తుంది. సో అందుకే ఏంటంటే వీళ్ళకి బుధుడు చంద్రుడు బాగాలేకపోతే రెమెడీస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే.